వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం. అన్నప్రసాద వితరణ చేయించిన వారు కేశంపేట మండల మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు. ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రేపు జరిగే నూతన సంవత్సర వేడుకలలో పార్టీ కార్యాలయానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సన్నిహితులు శ్రేయోవిలాసులు బొకేలు, శాలువలు, దండలు తీసుకురావద్దని, వాటి స్థానంలో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు తీసుకువస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారాలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని భగవంతుని నేను ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా 2025 సంవత్సరంలో మంచి జరగాలని, మీ పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మీ కుటుంబాలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటిని కూడా ఈ సంవత్సరంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటటువంటి నూతన సంవత్సర వేడుకల్లో మన కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పూలదండలు, శాలువాలు, ఇవన్నీ బొకేలు తీసుకొని రాకుండా పేద విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరు కూడా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు, ఇలాంటి ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు, ఇట్లాంటి ఏదైతే విద్యార్థులకు అవసరమో వాటన్నిటిని కూడా గుర్తించి వాటి బదులు పూలదండలు, బొకేల బదులు ఇవి తీసుకొని రావాల్సిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నా. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనిసా పాషా గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాత్రి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకునే వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు అని గుర్తుంచుకొని సెలబ్రేషన్స్లో పాల్గొనండి అని చెప్పారు. నా పేరు సైయద్ అనిసా పాషా. నేను అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు నేను మీ అందరితో కూడా మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈరోజు 31st నైట్ సెలబ్రేషన్స్కు అందరు కూడా సిద్ధమవుతున్నారు. సెలబ్రేషన్స్కు సిద్ధమవడం, సెలబ్రేషన్స్ జరుపుకోవడం తప్పు కాదు. కానీ సెలబ్రేషన్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక విషయం పెట్టుకోండి. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని నమ్మకం ఇచ్చిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని సెలబ్రేషన్స్లో పాల్గొనండి. మితిమీరి డ్రింక్ చేసి అతివేగంతో వాహనాలు నడిపి మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ కుటుంబ సభ్యులకు జీవితంలో తీరని లోటును కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మితిమీరకుండా హద్దులో ఉండి సంబరాలను, సెలబ్రేషన్స్ను ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు మితిమీరిన డ్రింక్ చేసి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక మీ పక్కనున్న ఫ్రెండ్స్ ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే వాళ్లకు వాహనం ఇచ్చి నడపమని చెప్పండి. అది కూడా వీలు కాని పక్షంలో మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాహనం తీసుకుని రమ్మని చెప్పేసి సేఫ్గా ఇంటికి చేరుకోండి. మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తలు పాటించండి. 2024
ఎన్నో బాధలు, కష్టాలు, సంతోషాలు, తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఎన్నో చూసాము. చూస్తూనే 2024 చాలా త్వరగా గడిచిపోయింది. రాబోయే 2025 ఆశాజనకంగా ఉండాలని, మనందరికీ 2024 జరగనివన్నీ కూడా 2025 జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యారంగంలో విద్యార్థులు రాణించాలి, వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు పొందాలి, అలాగే నిరుద్యోగులు ఉపాధి పొందాలని, మహిళా సమస్యలు కూడా తగ్గాలని, మహిళల మీద జరుగుతున్న అరాచకాలు తగ్గాలని, మహిళా సమస్యల మీద పోరాడే మాలాంటి మహిళా అధ్యక్షులకు, మహిళా నాయకులు దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల కోసం సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరిట ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ సదరన్ ట్రావెల్స్ కార్యాలయంలో హాలిడే మార్ట్ బ్రోచర్ను సంస్థ ఎండీ కృష్ణమోహన్ ఆవిష్కరించారు. డిసెంబర్ 31 నుండి జనవరి 25 వరకు బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. 52 సంవత్సరాలుగా దేశ విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికి అధునాతనమైన సేవలు అందిస్తున్నామని, ఇలాంటి మంచి సదుపాయాలను వినియోగించుకోవాలని సంస్థ ఎండీ అన్నారు. సదరన్ ట్రావెల్స్ అండి, ప్రైవేట్ లిమిటెడ్. అండ్ థ్యాంక్స్ టు మీడియా మిత్రులు, మా కస్టమర్లు, మా శ్రేయోభిలాషులు ఇవాళ వచ్చినందుకు. మేము మా కస్టమర్స్కి చెప్పదలుచుకుంది, డిసెంబర్ 31 నుంచి జనవరి 31 వరకు, అంటే సుమారుగా 32 రోజుల కాలము ఈ సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ కండక్ట్ చేయబోతున్నామండి. మొన్న మధ్య వింటర్ సేల్ అయిపోయింది. ఇది యాన్యువల్గా మీ డొమెస్టిక్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్ ఈ హాలిడే మార్ట్ తరఫున మా కస్టమర్స్కి ఎన్నో ఆఫర్స్తో మేము అందజేస్తుంటాము. ముఖ్యంగా మహాకుంభ్ 2025 ప్రయాగ్రాజ్లో చాలా బాగా స్టార్ట్ అవబోతుంది. అది 13th జనవరి నుంచి 26th ఫిబ్రవరి వరకు సుమారుగా అరౌండ్ 45 days జరుగుతుందండి. ఇందులో కూడా ఆస్పిషియస్ డేస్ 13 జనవరి, 14, 15, అదేవిధంగా 29 జనవరి, 2 ఫిబ్రవరి, 12 ఫిబ్రవరి ప్లస్ దాని తర్వాత మహాశివరాత్రితో అనుసాధించి 26th ఫిబ్రవరి జరుగుతుందండి. సో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు మా ద్వారా ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నామండి. అండ్ ఈ ఆల్ ఓవర్ ఇండియా నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు, పిల్గ్రిమేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి. వాళ్ళందరికీ కూడా మా దగ్గర 1000 పైన కాటేజెస్ ఉన్నాయి, డార్మెటరీ హాల్స్ ఉన్నాయి. మీరు ట్రైన్లో వచ్చే పని అయితే ఆర్ ఫ్లైట్లో వచ్చే పని అయితే మీరు ఎండ్ టు ఎండ్ మీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జైసల్మీర్, జోధ్పూర్, జైపూర్ మొదల నుంచి మీకు చాలా ప్యాలెసెస్ ఎప్పటి నుంచి ఏంటంటే ప్యాలెసెస్ వాళ్ళు హోటల్స్గా కన్వర్ట్ చేశారు. అది కూడా చాలా ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. అండ్ కేరళ టూర్స్ అఫ్కోర్స్ కొచ్చిన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. కొచ్చిన్లో వర్క్లా ఉంది, లేదా వైనాడ్ ఉంది, కోవలం బీచెస్ ఉన్నాయి, మున్నార్, తక్కిడి ఇవన్నీ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము. అక్కడ కూడా హౌస్ బోట్లో స్టే చేయొచ్చు, డిఫరెంట్ హోటల్స్ స్టే చేయొచ్చు. మళ్ళీ అక్కడ మున్నార్లో అకామిడేషన్ కూడా ప్రత్యేకంగా కొండలో బాగుంటుంది. ఊటీ, కొడైకెనాల్, అదేవిధంగా తమిళనాడు టెంపుల్ టూర్ ప్లస్ పాండిచేరి లేకపోతే అట్లా కన్యాకుమారి వెళ్తున్నాయి. మా దగ్గర ఆ ప్యాకేజీలో టూర్స్ ఉన్నాయండి. మా దగ్గర సుమారుగా 2000 పైన ప్యాకేజ్ టూర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు మా ద్వారా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా బుక్ చేసుకున్న వాళ్ళకి మా ద్వారా టూర్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మార్చ్ 31 తర్వాత ఎన్ని బుకింగ్స్ అయితే అయినాయో ఈ మహాధమాకా ఆఫర్ అని కియా కార్ పెట్టామండి, మోటార్ సైకిల్స్, గోల్డ్ కాయిన్స్ పెట్టాము, సింగపూర్ టూర్ ప్యాకేజ్ కూడా పెట్టామండి. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే బుక్ చేసుకుంటే మీకు తప్పకుండా మీరు వినరాలని మీకు కోరుతున్నాను. టూర్ ప్యాకేజ్ 2000 ప్యాకేజ్ మన
అండ్ ఈ దేశం మొత్తంలో, ఇండియా మొత్తంలో అంటే మా దగ్గర మ్యాక్సిమం 2000 ప్యాకేజ్ స్టోర్స్ ఉన్నాయి, 2000+. ఎందుకంటే వాళ్ళకి కొన్న టైం లేదు, వాళ్ళకి వెంటనే షార్ట్ కొన్ని 2 days టూర్సే ఉన్నాయి, కొన్ని 4 days ఉన్నాయి, కొన్ని 5 days ఉన్నాయి, 10 days, 15 days, డిఫరెంట్ టైప్ ఆఫ్ టూర్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని శక్తిపీఠాలు అంటారు, కొన్ని 12 జ్యోతిర్లింగాలు అంటారు, లేకపోతే కొన్ని బీచ్ టూర్స్ అంటారు. ఇవన్నీ అన్ని రకాలుగా మాకు బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఎక్సలెంట్ ప్యాకేజ్ టూర్స్ ఉన్నాయండి. మీరు తప్పకుండా రండి, మా ద్వారా టూర్ బుక్ చేసుకోండి. My name is Karthik. I am the regional manager of Telangana. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ we have every year keep on ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ అంటే 2 kind of ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఎవ్రీ 6 monthsకి మనం ఒకటి ఏంటంటే గ్రూప్ డిపార్చర్స్ పెడతాం. ఓకే, గ్రూప్ డిపార్చర్స్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్, హోటల్ 3 star, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లోకల్ సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్, సబ్ కుచ్ అన్నీ మిక్స్ చేసి ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ వన్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపాలారం గ్రామానికి చెందిన చీమల సురేందర్ మాజీ వార్డు మెంబర్ V5 సోషల్ సర్వీస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. 2012 నుండి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సురేందర్ పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జీరో నుండి హీరోగా స్థాయిలో జీవితంలో ఎదిగి చూపించారు. BSc BEd చదివిన సురేందర్ ఏ స్కూల్లో అయితే టీచర్గా పనిచేశారో అతి తక్కువ కాలంలోనే అదే స్కూల్కి ఓనర్ అయ్యారు. మొదట కరోనా సమయంలో 33 మంది విద్యార్థులతో స్కూల్ మొదలుపెట్టి నేడు 250 మంది విద్యార్థుల వరకు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఉచితంగా పేద విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ చదువుని పంచిపెట్టారు. 2019 నుండి 2024 వరకు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులుగా మచ్చలేని రాజకీయ సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మండల MEO అక్బర్, V5 న్యూస్ జనరల్ మేనేజర్ ప్రజ్వలాదేవి శెట్టి, V5 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ కరెస్పాండెంట్ మాల సాయిరాజ్, స్పెషల్ కరెస్పాండెంట్ కిరణ్, HR మేనేజర్ దీప, మహారాజ్పేట్ సర్పంచ్ నరసింహారెడ్డి, గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ మరియు మాజీ సర్పంచ్ దయానంద్, కో ఆప్షన్ సభ్యులు రవి, స్కూల్ టీచర్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆవిష్కరించారు. కాద్రిక్షుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే కందికుంట ఆలయ ప్రాంగణంలో దేవస్థాన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాద్రి నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశికి వచ్చి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంగ్ల సంవత్సర క్యాలెండర్లో సంవత్సరం రోజులు ఉగాది నుంచి పునః ఉగాది వరకు యొక్క ఉత్సవాలు, పండుగలు, పర్వాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు అని వివరములు, స్వాతి నక్షత్ర యోగులు, స్వామివారి యొక్క చరణ్ నవరాత్రి, బ్రహ్మోత్సవ యోగములు అన్నీ విఫలంగా దీంట్లో పొందపరిచి ఉన్నది. అందరూ గమనించి స్వామివారి సేవలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. భక్తాదులకి, కదిరి నియోజకవర్గ ప్రజలకి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆవిష్కరింపబడినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రాంగణం మొదటి నుంచి కూడా తలమానికంగా వస్తుంది ఈ కదిరి నియోజకవర్గం, ఈ రాష్ట్రానికి కూడా. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూడా అత్యధిక సంఖ్యలో భక్తాదులు ఉన్నారు స్వామి గారికి. వారందరికీ కూడా చెప్తున్నాం, ఏదైతే వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తుందో అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా ఆ భగవంతుడి ప్రార్థనలు, దీవెనలు పొందే విధంగా నిర్వహింపబడతాయి వైభవంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూసుకుంటాం. వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల విషయంలో కూడా ఈవో గారు కానీ, అర్చకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, మా వంతుగా నాయకులు కానీ అందరూ కూడా మీరు కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీ వంతు సూచనలు, సహకారాలు ఏమైనా ఉంటే కూడా ఇచ్చిన మేము వాటిని ఏదైనా మంచి ఉంటే పాటిస్తాం. ఎక్కడ కూడా అరమరికలు లేకుండా మన ఊరి గౌరవము, ప్రతిష్ట పెరిగే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా
గతంలో కంటే ఇంకా వైభవంగానే నిర్వహించడాన్ని తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ, నరసింహస్వామి భక్తులకి, కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఆవిష్కరిస్తున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అన్నప్రసాద వితరణ చేయించిన వారు కేశంపేట మండలం మాజీ జెడ్పీటీసీ విశాల శవన్ రెడ్డి దంపతులు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాజీ జెడ్పీటీసీ తాండ్రా విశాల్ శ్రవణ్ రెడ్డి దంపతులు షాద్నగర్ పట్టణంలోని శ్రీ శివమారుతి అయ్యప్ప గీతా మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా కీర్తిశేషులు మా నాన్నగారైన తాండ్ర వీరేందర్ రెడ్డి గారి పేరున శివమారుతి టెంపుల్ షాద్నగర్లో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా కీర్తిశేషులు మా నాన్నగారైన తాండ్ర వీరేందర్ రెడ్డి గారి పేరున శివమారుతి టెంపుల్ షాద్నగర్లో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రజలందరికీ మరియు కేశవపేట మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెనూ ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు భువనగిరి మండల కేంద్రంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ప్రమాణాలతో పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన వంట చేయడం జరిగిందని తెలిపారు. నాణ్యమైన పంట చేసిన ఏజెన్సీ సభ్యురాలు కవితను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ప్రతిరోజు ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ సభ్యురాలను కోరారు. మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేస్తున్న ఏజెన్సీకి నిధులు త్వరలో మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, ఫుడ్ కమిటీ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ కష్టపడాలి. అదే వాళ్ళకు టార్గెట్ ఇచ్చినమ్మా, సైకిల్ ప్రైజ్ ఇచ్చిన, ఎన్ని సైకిల్ తీసుకుంటారనేది ఇప్పుడు ప్రైజ్ వాళ్ళకి ఇక ఛాలెంజ్. 10 అంటారు, 10 కన్నా ఎక్కువ తీసుకున్నా రెడీ ఉన్నా అని నేను అంటున్నా. మరి మీరు బాగా చదివి 10/10 తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. అదే 10/10 తెచ్చుకున్న అందరినీ కూడా ఇక్కడ పిలిచి, ఎమ్మెల్యే గారిని పిలిచి, అందరినీ పిలిచి మీ తల్లిదండ్రులకు సన్మానం చేసి వాళ్ళు ఇంపార్టెంట్గా చేయాలి కదా, వాళ్ళకి చేసి వాళ్ళ సమక్షంలో మీకు సైకిల్ ఇస్తాం. ఓకే, ఇవాళ మంచిగా ఇది కంటిన్యూ చేయాలి. ఆఫీసర్లు వస్తున్నారని కాదు, కంటిన్యూ మీ బిల్లుల బాధ్యత నాది. కంపల్సరీ మీరు ఆ పొంగని అడిగిన అన్నీ అవుతున్నాయి, రీసబ్మిట్ చేసి వచ్చేదాకా ఫస్ట్ కానీ మీది కూడా ఇబ్బంది కదా. ఆ రోజు చెప్పలేదు కదా, పేదరికమే కదా, అడిందో అదే చేద్దాం. సీఎం గారు కూడా, ప్రభుత్వం కూడా గ్రీన్ ఛానల్ పెట్టింది. 6 నెలలు అట్లా కాదు, అట్టగా అవుతుంటుంది. ఏది ఆగినా మీరు ఆగరు కాబట్టి. కానీ అట్లా పెట్టాలి. అంత పేద పిల్లలు వాళ్ళంతా ఊరి నుంచి వస్తారు. మీ పిల్లలు అంటే మీ పిల్లగాళ్ళు మాత్రం ఇక్కడ జాయిన్ చేయించలేదు. మీ అమ్మాయి ఉన్న అమ్మాయి జాయిన్ చేయలే.
మేమా ఇక్కడే ఉందా? రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ఎరిక్షన్ బాబు అధికారులతో కలిసి పట్టణంలోని ఇర్జాయిల్పేటలో పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 27న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో 70,000కు పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. నేడు పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బిక్కి రామలక్ష్మి గోవిందప్ప గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు 55వ బూత్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకులు 100 రూపాయల సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో 4 లక్షల ఉన్న బీమా నేడు 5 లక్షలు పెంచడం జరుగుతుందని, ప్రతి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, సహజ మరణం చెందిన వారికి 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని, తక్షణం సహాయం కింద 10,000 ఇవ్వటం జరుగుతుందని వారు ఇంటింటికి తిరుగుతూ పట్టణంలో భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విక్కి రామలక్ష్మి, గోవిందప్ప, పట్టణ ఐటీడీసీ పి నాయకులు పూజారి నరేష్, డీలర్ మోహన్ దాసరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్డు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పథక ఇది చేపించుకుంటే 5 లక్షలు ప్రమాద బీమా ఉంటుంది. యాక్సిడెంట్లుగా మనకి ఏమన్నా ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది. నార్మల్ డెత్ అయితే 2 లక్షలు ఉంటుంది. మళ్ళీ తక్షణ సహాయం కోసము 10,000 అప్పుడే ఇచ్చిపోతారు. అదే నాకు ఈ కార్డు. శ్రీ సత్యసాయి జిల్లా ముందస్తు పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సవిత ఒక రోజు ముందుగానే పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి సవిత మంగళవారం పెనుగొండలోని మారుతినగర్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మొదలైందని, రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్లె పండుగ జరుగుతుందని, 2,717 కోట్ల పింఛన్ పంపిణీ చేస్తున్నాం అని, 63 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. భారతదేశంలో ఎక్కడా 4,000 పింఛన్ ఇవ్వలేదన్నారు. పెనుగొండలో 5 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నామని, ఐటీడీఐ కాలేజీ రానుందని, త్వరలో ఇస్కాన్ టెంపుల్ పనులు ప్రారంభం కానున్నాయని, పెనుగొండను పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతుంది, పెన్షన్ పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. సుమారుగా 63 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రేపు 1వ తారీఖు కన్నా ముందే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు 4,000 పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా ఒక పక్క వికలాంగులు ప్రజలు మరి 100% పెట్టేట వారు కూడా చాలా విధాలుగా మాకు చాలా ఆసరాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గంలో ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈరోజు 1,20,000 ఈరోజు పెనుగొండ మున్సిపాలిటీలో 2,814 పెన్షన్ ఇస్తున్నాం. 1,21,83,500 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల నిధులతో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేజర్ ఇష్యూస్ ఒక పక్క పెనుగొండ కోనాపురం రోడ్డు, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, ఈటీఆర్ కాలనీలోను మరికొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్య ఉంది. దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పెనుగొండకి ఇంకొక ఐటీఐ కాలేజ్ కూడా మనం శాంక్షన్ చేసాం. దగ్గరలో ఐటీఐ కాలేజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ కాలేజ్ కూడా మనం మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మన అందరం
గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ని మనము ఇక్కడ నిర్మాణం చేయడం కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వంలో అది చేయలేకపోయారు. కాబట్టి శ్రీ ముఖ్యమంత్రి గారు మేము అందరితో ఇస్కాన్ వారితో కూడా మాట్లాడడం, దగ్గరలో ఇస్కాన్ పనులు కూడా మొదలవుతున్నాయి. అది ఇక్కడ చెత్త అంతా కూడా సైక్లింగ్ క్లీన్ చేస్తున్నారు, దాన్ని కూడా షిఫ్ట్ చేసి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ పనులు కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం. అన్నప్రసాద వితరణ చేయించిన వారు కేశంపేట మండల మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు. ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.